గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో మట్టి తవ్వకాలు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అధికార పక్షం అండదండలతో మట్టి మాఫియా రెచ్చిపోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ మట్టి తవ్వుతున్నదెవరు? కళ్లెదుటే కొండలు కరిగిపోతున్న అధికారులు ఎందుకు స్పందించడం లేదు? తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలోని కోరుకొండ, సీతానగరం, రాజానగరం, గోకవరం మండలాల్లో మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. వాతావరణం అనుకూలించడంతో పెద్ద మొత్తంలో మట్టిని పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఈ మట్టిని వినియోగిస్తున్నారు. రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. చెరువుల్లో కొద్దిపాటి మట్టి తవ్వకాలకు అనుమతులు తీసుకుని భారీగా తవ్వకాలు జరుగుతున్నాయి. సారవంతమైన మట్టిని నర్సరీలకు అమ్ముకుంటూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. కోరుకొండ మండలంలోని రాఘవపురం, కోటికేశవరం, మునగాల, గాదరాడ, జంబూపట్నం, నరసాపురం, శ్రీరంగపట్నం, గోకవరం మండలం తంటికొండ, కొత్తపల్లి, అచ్యుతాపురం ప్రాంతాలలో పెద్ద మొత్తంలో మట్టి రవాణా జరుగుతోంది. మెట్ట ప్రాంతాల్లో చెరువుల్లో పుడుగుతీత పనుల పేరుతో అనుమతులు తెచ్చుకుని యథేచ్ఛగా మట్టి తవ్వి తరలిస్తున్నారు. రైతుల పొలాల్లో వేసుకోవడానికని చెప్పి నగర ప్రాంతాలకు దగ్గరలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. కోరుకొండ, గోకవరం మండలాల నుంచి పెద్ద మొత్తంలో మట్టి తరలిస్తున్నారు. పెద్ద లారీలు అతివేగంగా ప్రయాణిస్తూ ఉండడంతో హడలిపోతున్నారు జనం. ఇటీవల గోకవరం నుంచి కోరుకొండ మీదుగా వెళుతున్న 11 లారీలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. అంతకుముందు 2ంటిని పట్టుకున్నారు పోలీసులు. తూతూ మంత్రంగా కేసులు కట్టడం, తర్వాత మళ్లీ వదిలిపెట్టడం జరుగుతోంది. దీంతో మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడడం లేదు.